పచ్చని కొండల మధ్య ఓ గ్రామంలో రవి అనే దయాభావంతో ఉన్న బాలుడు జీవించేవాడు. ఒక ఉదయం రవి అడవి పక్కన పుల్లలు ఏరుతుండగా అతనికి నిర్విరామంగా చిన్న అరుపుల శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తే ఓ చిన్న పిట్ట ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. పిట్ట రెక్కలు వలలో ఇరుక్కుపోయి బయటకు రావడానికి భయంగా తంటాలు పడుతుంది. ఆ పిట్ట పరిస్థితిని చూసి రవికి మనసు కరిగిపోయింది. అరెరే, దీన్ని ఎవరు బంధించారు? ఈ పక్షి చాలా బాధపడుతుంది. దాన్ని నేను విడుదల చేయాలి. రవి జాగ్రత్తగా ఆ వలను తీసి పిట్టను విముక్తి చేశాడు. దాని భయం పోవడానికి మృదువుగా మాట్లాడుతూ దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. నీకు ఇంకా ఏ ప్రాణభయం లేదు. నేను నిన్నిప్పుడు విడిపిస్తాను. నువ్వు స్వేచ్ఛగా ఎగురుతూ నీ గూటికి వెళ్ళిపోవచ్చు అని ఆకాశంలోకి వదిలేశాడు. ఆ పిట్ట చిన్నదైనా రవి చూపిన మంచిని అర్థం చేసుకుంది. అక్కడి నుండి ఆనందంతో శబ్దం చేసుకుంటూ తన రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళిపోయింది. రోజులు గడిచిపోయాయి. రవి ఆ సంఘటనను మర్చిపోయాడు కూడా. అది పంట కోతల సమయం. ప్రజలు అందరూ తమ ధాన్యాలను బస్తాలలో నింపి గోదాముల్లో భద్రపరుచుకుంటున్నారు. తరువాత వాటిని మార్కెట్లోకి అమ్ముకొని తమ కష్టానికి ప్రతిఫలం పొందుతారు. అలా ఉండగా ఒకరోజు ఊరికి పెద్ద కష్టం వచ్చింది. దొంగల గుంపు ఊరి మీద దాడి చేసి ధాన్యాన్ని దోచుకుంటున్నారు. ఆ రాత్రి రవి తండ్రి తమ కోత కోసిన ధాన్యాన్ని దాచిన గోదామును కాపలా కాయడానికి వెళ్ళారు. రవి కూడా తండ్రితో పాటు వెళ్ళి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాన్న, ఈరోజు నేను కూడా మీతో కాపలాకి వస్తాను. సరే పద, ఇద్దరు వెళ్దాం. రవి, కొంతసేపు నువ్వు పడుకో, నేను కాపలా కాస్తాను. సరే నాన్న అని మంచం వేసుకొని పడుకుంటాడు. కొన్ని గంటల తర్వాత రవి తండ్రి నిద్రపోయి రవి కాపలా కాస్తుంటాడు. రవి ఒంటరిగా కాపలా కాస్తున్నాడు. ఊరు అంతా నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా అతనికి పరిగెత్తిన పక్షి రెక్కల శబ్దం వినిపించింది. ఆశ్చర్యంగా రవి కొన్ని వారాల క్రితం రక్షించిన ఒక చిన్న పిట్ట అతని ముందు ప్రత్యక్షమైంది. అది ఆందోళనగా రవి చుట్టూ ఎగురుతోంది. పిట్ట రవిని ఏదో నిర్దిష్టమైన దిశగా నడిపిస్తోంది. అది గమనించిన రవి దాని మీద నమ్మకం ఉంచి దాన్ని అనుసరించాడు. అది కొంచెం దూరంలో ఉన్న వేరే వాళ్ళ గోదాము దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ దొంగలు గోడ మీద నుండి గోదాంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చూసి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. పిట్టకు ధన్యవాదాలు చెప్పి రవి వెనక్కి పరిగెత్తి తన తండ్రిని నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి ఊరువాసులను నిద్రలేపారు. బాబాయ్ లేకు, గోదాముల్లో దొంగలు పడ్డారు. సీను, తలుపు తెరు, ఊళ్ళోకి దొంగలు వచ్చారు. అందరూ కలిసి ఆ దొంగలను పట్టుకున్నారు. రాత్రికి రాత్రే ఊరు సురక్షితమైంది. ఉదయాన్నే ఊరువాసులు ఆ దొంగలకు సరైన బుద్ధి చెప్పారు. తమ కష్టార్జితం దొంగల పాలు కాకుండా కాపాడిన రవికి కృతజ్ఞతలు చెబుతూ అతనిని అభినందించారు. ఆ చిన్న పిట్ట దగ్గరలో ఉన్న చెట్టు పైన కూర్చొని రెక్కలు ఊపుతూ రవిని చూస్తోంది. పిట్ట తనలో తాను ఇలా అనుకుంది, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నా ప్రాణం కాపాడిన బాబుకి తిరిగి సహాయం చేసే అవకాశం దొరికింది అని సంతోషించింది. రవి నవ్వుతూ పిట్ట వైపు చూస్తూ కృతజ్ఞతలు తెలుపుతాడు. నీవు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను మిత్రమా. ఆ రోజు నుండి రవికి ఆ పిట్టకి మధ్య ఓ ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. చిన్న ప్రాణులకైనా కనికరంగా చేయబడిన సహాయం ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలను తెచ్చిపెడుతుందనే విషయం రవికి అర్థమైంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం తెలుగు కథా వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.